ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ప్రభావం భారత్లోని చమురు నిల్వలపై పడుతోందా? పశ్చిమాసియాలోని యుద్ధంతో దేశంలో డీజిల్ పెట్రోల్ కొరత నెలకొందా? ఇంతకీ ఇంధన కొరతపై పెట్రోలియం కంపెనీలు ఏమంటున్నాయి? పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ దేశంలో ఇంధన కొరతపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత ఉందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని హెచ్పీసీఎల్ స్పష్టం చేసింది. ఇటీవలే సోషల్ మీడియాలో దేశంలో ఇంధన కొరత ఏర్పడిందని, పెట్రోల్ బంకుల వద్ద సరఫరా తగ్గుతుందనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. దీనిపై స్పందించిన హెచ్పీసీఎల్ ఈ ప్రచారం ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సరఫరా పూర్తిగా సాధారణంగానే కొనసాగుతుందని పేర్కొంది. దేశంలో అవసరమైనంత ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని స్పష్టం చేసింది. అలాగే ప్రజలు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెచ్పీసీఎల్ వెల్లడించింది. సోషల్ మీడియాలో వచ్చే అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించింది. ప్రజలు అవసరానికి మించిన ఇంధనం నిల్వ చేసుకోవడం లేదా భయంతో ఎక్కువగా కొనుగోలు చేయడం అవసరం లేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అసత్య సమాచారంపై అప్రమత్తంగా ఉండాలని హెచ్పీసీఎల్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇంధనాన్ని సమర్థంగా వినియోగిస్తూ అవసరానికి అనుగుణంగా మాత్రమే కొనుగోలు చేయాలని సూచించింది. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ వంట గ్యాస్ లభ్యతపై కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలను ఆదేశించింది.